హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు వీడియోలో మనం మహా అవతార్ సినిమాకి సంబంధించి 11 డేస్ కలెక్షన్ గురించి, అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించి 5 డేస్ కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో అయితే విజయ్ దేవరకొండ గారు కింగ్డమ్ మూవీతో పాన్ ఇండియా వైజ్గా మన ముందుకు రావడం జరిగిందో, ఫస్ట్ వీకెండ్లో అయితే అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. అండ్ ఈరోజు మండే వర్కింగ్ డే స్టార్ట్ అయింది కాబట్టి కొద్ది కలెక్షన్స్ అయితే డ్రాప్ అవ్వడం జరిగింది. బేసిక్గా కామన్ సౌత్ సినిమాలతో. సో ఏంటంటే ఈ వారం హోల్డ్ని పట్టుకుంటుందా లేదా అనేది చూడాలి. హోల్డ్ని పట్టుకుంటే ఈ సినిమా 100 కోట్లలోకి అయితే ఈజీగా చేయడం జరుగుతుంది. అయినా సరే కొంచెం నెమ్మదిగా అయినా సరే 100 కోట్లలోకి వెళ్ళడం జరుగుతుంది. కానీ లాంగ్లో ఇంకెంత వరకు వెళ్తుందని చూడాలి. సో లేట్ చేయకుండా ముందుగా కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 37,29,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 4వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఆదివారం హాలిడే కాబట్టి దాదాపు 9,86,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం చెప్పాను కదా, మండే వర్కింగ్ డే స్టార్ట్ అవుతుంది, టికెట్ల రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది. కాబట్టి ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపు 3,75,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా మొదటి 5 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 50,90,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 60,53,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి పర్లేదు, ఇది మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు. విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం దాదాపు 24,18,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఫైనల్గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ అలాగే సత్యదేవ్ ఇద్దరు కలిసి నటించిన కింగ్డమ్ మూవీ మొదటి 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 84,71,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. సో మెల్లమెల్లగా ఆయన సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరుగుతుంది. విజయ్ దేవరకొండ కెరియర్లో మొదటి 100 కోట్ల సినిమాగా అయితే సినిమా నిలవబోతుంది. కానీ ఎంతవరకు వెళ్తుంది, ఈ వీకెండ్ అయిపోయిన తర్వాత హోల్డ్ని పట్టుకుంటుందా లేదా అని మాత్రం చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా రోజు రోజుకు ఈ సినిమా రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరుగుతుంది. ప్రజెంట్ ఎన్ని సినిమాలు నడవడం జరుగుతుందో అన్ని సినిమాల కంటే మహా అవతార్ నరసింహ సినిమాకే డే బై డే కలెక్షన్స్ ఎక్కువగా రావడం జరుగుతుంది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 67,85,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే 10వ రోజు అంటే నిన్న సండే మనము ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ఒక 18 కోట్ల వరకు 19 కోట్ల వరకు వసూలు చేస్తుందని చెప్పుకున్నాం. కానీ మన ప్రెడిక్షన్ తప్పని చెప్పి ఈ సినిమా దాదాపు 23,50,00,000 రూపాయలని నిన్న ఆదివారం రోజు అయితే ఈ సినిమా వసూలు చేసింది. అలాగే ఈ రోజు మండే కొద్దిగా వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమాకు ఒక మంచి హోల్డ్ అయితే పట్టుకోవడం జరిగింది. ఈ సినిమా ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 7,25,00,000 రూపాయలని ఈ రోజు వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు దాదాపు 98,60,00,000 రూపాయలని అయితే వసూలు చేసింది. సో ఫైనల్గా మహా అవతార్ లక్ష్మీ నరసింహ సినిమా మొదటి 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 117,32,00,000 రూపాయలని అయితే వసూలు చేసింది. నా నమ్మకం ప్రకారం ఈ సినిమా ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్ వరకు అయితే ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. కానీ తర్వాత ఎంతవరకు వెళ్తుంది అనేది మాత్రమే చూడాలి. ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక ఎనిమేటెడ్ మూవీ అయితే రికార్డులు బద్దలు కొట్టడం జరుగుతుంది. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఇలాగే ముందుకెళ్ళి అద్భుతమైన రికార్డులు బద్దలు కొట్టి ఫ్యూచర్లో ఎనిమేటెడ్ మూవీస్ తీయాలనే వాళ్ళకు ఇదొక మార్గదర్శనం కావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఇదన్నమాట ఈరోజు మహా అవతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం అలాగే ఇంపార్టెంట్ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.